ఎంపీ రఘువీరెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం సార్. రఘువీరెడ్డి గారు, నిన్న స్టేట్మెంట్ రాజగోపాల్ రెడ్డి గారు చేశారు జానారెడ్డి గారి పైన లేకపోయిన స్టేట్మెంట్ మీరేం మాట్లాడారు? మరి స్టేట్మెంట్ ఏం చేయలేదండి, కాకపోతే అది పబ్లిక్ మీటింగ్ కాబట్టి మీరు పబ్లిక్ ఇది చేస్తున్నారు. వారు అనుకున్నది వారు చెప్పిందంటే వారు ఏం తప్పుగా ఏం చెప్పలేదు. దాంట్లో ఏమైనా చెడ్డ మనిషి ఇది చేసిండ్రా, కాకపోతే జానారెడ్డి గారు నా మీద ఇంకెక్కువ ప్రేమ చూపిస్తే బాగుంటుంది అని అన్నారు. ఆయన ధర్మరాజు అనుకుంటే ధృతరాష్ట్రుడు అనేటువంటి ధృతరాష్ట్రుడు అంటే ఏమన్నా బేడా, కాకపోతే ధృతరాష్ట్రుడు కొంచెం కొడుకుల మీద ఎక్కువ ప్రేమ చూపించిండ్రు, అట్లేమన్నా వేరే వాళ్ళ మీద ప్రేమ చూపిస్తున్నారు, నా మీద తక్కువ చూపిస్తున్నారు అని అదొక ఆ సందర్భంగా అన్నారు తప్ప ఆయన ఏం తప్పు ఉద్దేశంతో అనలేదు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రి పదవిని అడ్డుకుంటున్నారు, జిల్లాలో రాకుండా ఒక ఇంట్లో 2 వస్తే తప్పేంటి, క్రికెట్లో లేరా, వేరే దగ్గర అవకాశం తగ్గట్లేదా, నన్ను రాకుండా అడ్డుకుంటున్నారు జానారెడ్డి లేక అనేది. తప్పకుండా అధిష్టానం ఇవ్వదలుచుకుంటే 2 కాదు 3 ఇవ్వచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంకి ఉంటుంది. వారు కూడా అది మాట్లాడుతూ అధిష్టానంకే సూచన చేసింది, ఇక్కడ నాయకులకు ఇక్కడ వారినో సంబోధించలే, ఆయన చెప్తూ పార్టీకే ఇది చేసిండ్రు. కాకపోతే అది పబ్లిక్ మీటింగ్లో అయ్యే వరకు లేదా పబ్లిక్ న్యూస్ లాగా చేస్తారు. దట్ ఈస్ నాట్ ఎ బిగ్ న్యూస్. ఎప్పటి నుంచో రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు, ఆ విషయం కూడా మీకు తెలిసిందే. అదే విషయాన్ని పబ్లిక్లో మీటింగ్ పెట్టే వరకల్లా అది ఒక సబ్జెక్ట్ కింద తయారైంది తప్ప. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా హైదరాబాదు ఇప్పుడే గుర్తొచ్చిందా జానారెడ్డి గారికి? 30 ఏళ్ళు మంత్రి చేశారు, అప్పుడు గుర్తు రాలేదు, కానీ ఇప్పుడు ఆయన ఈరోజు లేఖ రాస్తున్నారు వాళ్ళ గురించి నన్ను అడ్డుకోవడానికి అనేటువంటిది రాజగోపాల్ రెడ్డి. అదొకటి తప్పు. అంటే ఎందుకంటే రంగారెడ్డి జిల్లాకి ఇస్తే నల్గొండ జిల్లాకి ఇవ్వద్దని కాదు, మా నల్గొండ జిల్లాకు మొన్న ఎమ్మెల్సీలు 4 వచ్చినాయి, మన అదృష్టం. అట్లనే నల్గొండ జిల్లాకు కొంచెం టైం నడుస్తుంది, ఇంకోటి 3వది కూడా వస్తుంది, తప్పకుండా వస్తుంది. కానీ జానారెడ్డి గారు చేసిన సూచన ఓన్లీ పర్టైనింగ్ టు హైదరాబాద్ రంగారెడ్డి వాళ్ళకి కూడా ఎవరికో ఒకరికి ఇస్తే, ఇక్కడ పార్టీ కొంచెం మొన్న ఎలక్షన్లలో కూడా మంచిగా కాలేదు, రిజల్ట్ సరిగ్గా లేదు, కాబట్టి ఎవరికైనా మంత్రి పదవి ఇచ్చి ఇక్కడ పార్టీని పటిష్టపరిచే అవసరం ఉంది అని జానారెడ్డి గారు లేఖ రాసింది. అది వారు తప్పుగా అనుకున్నారు అంతే తప్ప వారికి ఇప్పటికే తెలిసి ఉంటుంది. అట్లా ఇదేం లేదు. అంటే ఇక్కడ ఇవ్వమంటే అక్కడ ఇవ్వద్దని కాదుగా, మన నల్గొండ జిల్లాకు తప్పకుండా ఇంకోటి కావాలి, కానీ ఒక పదవి ఏదైనా రంగారెడ్డి హైదరాబాద్ వాళ్ళకి కూడిస్తే ఇక్కడ పార్టీని పటిష్టపరిచేదానికి బాగుంటుంది అని వారు పొలిటికల్గా ఎమ్మెల్సీ కవిత స్టేట్మెంట్ చేశారు. నేను రౌడీ లాంటిదాన్ని, పింక్ బుక్ రెడీ చేసుకుంటున్నాను, అన్ని రాసుకుంటున్నాను అని మీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. అదే ఒకరిని చూసి ఒకరు వాత పెట్టుకోవడం అని. అక్కడేదో లోకేష్ గారు మొన్న ఎలక్షన్ల ముందు ఏదో బుక్ ఏదో ఇదన్నారని ఒకరు పింక్ బుక్ అని బ్లూ బుక్ అని బయలుదేరితే వెళ్ళలేదు. సరే, ఎవరి పాపాలు మా పాపాలు వాళ్ళ పాపాలు అన్ని బుక్లో రాసుకొని దానికి తగ్గట్టు వివరించి దానిలో మన్నం చేసుకొని తప్పుల్ని వాళ్ళ చేసే తప్పులు ఏమైనా సరిదిద్దుకొని మేము కూడా తప్పులు చేస్తే మాకు చెప్తే మేము కూడా సరిదిద్దుకుంటాం, దాంట్లో తప్పేం లేదు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.